అయితే శ్రీశైల యాత్రకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఓం నమ శివాయ. ఇదే అండి. ఓం నమ శివాయ. సర్వే జన సుఖన భవంతు. మన ఈ శ్రీశైల యాత్రలో అయితే మనం ఇప్పుడు బయలుదేరడం అయితే జరిగింది. 2 బస్సులు అనమాట. అదే విధంగా మనం ఇప్పుడు వచ్చేటప్పటికి పెట్రోల్ బంకులో డీజిల్ అయితే కొట్టించడం అయితే జరుగుతుంది అనమాట. ఒక బస్సు ఆల్రెడీ ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనం అయితే జనవరి 2వ తారీఖున అయితే ఉన్నామండి. ఇప్పుడైతే శ్రీశైల యాత్రకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది. 80 మందిని ఇప్పుడు మనం అయితే ఈ శ్రీశైల యాత్రకు అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అనమాట. అందులో మనకైతే ముందుగా మనం చూపించే క్షేత్రంలో వచ్చేటప్పటికి కోటప్పకొండ తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. కోటప్పకొండ టెంపుల్ దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మనం అయితే త్రిపురాంతకం శ్రీ పార్వతీ సుందరి దేవి అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం మనం అయితే శ్రీశైలం అయితే సాయంత్రానికి చేరుకోవడం అయితే జరుగుతుంది. సాయంత్రం చేరుకున్న తర్వాత రూమ్స్ తీసుకుని స్టే అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారిని దూరి దర్శనం చేసుకున్న అనంతరం వచ్చేటప్పటికి అదే విధంగా ఉదయాన్నే మనకి స్పర్శ దర్శనాలు అయితే ఉన్నాయి. ఆ స్పర్శ దర్శనాలు అన్ని కూడా మొత్తం కూడా చూసుకున్న అనంతరం మనం అయితే మళ్ళీ రిటర్న్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ జర్నీలో ఏమేమి చూసాము, ఎలా ఉన్నది అన్నది కూడా ముందుకెళ్ళి చూద్దాం. ఈ శ్రీశైల యాత్రలో మనం వచ్చేటప్పటికి టిఫిన్ కి అయితే ఆపడం అయితే జరిగింది. కొంతమంది అయితే టిఫిన్ అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం అయితే చిలకలూరుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే రోడ్డు మార్గంలో కార్నర్ లో బైపాస్ కార్నర్ లో ఉన్నదండి ఈ టిఫిన్ సెంటర్. ఇక్కడైతే ఆపుకోవడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం కోటప్పకొండ వెళ్లి దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు వరకు అన్ని యాత్రలు కూడా సాయి మహాలక్ష్మి ట్రావెల్స్ బస్సుల ద్వారా మనం అయితే అన్ని ట్రిప్పులు అయితే వేయడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఈ ట్రావెల్స్లో జర్నీ ఉంటుంది. ఎందుకంటే మనకి బస్సు మాత్రం కండిషన్లో ఉండడం వల్ల మనం ఆ బస్సులను అయితే ఎప్పుడు పెట్టడం అయితే జరుగుతుంది. 2వ బస్సు మాత్రం హనుమాన్ ట్రావెల్ బస్సు అయితే పెట్టడం అయితే జరిగింది. టిఫిన్ అయితే మోహన్ సాయి కుమార్ కేఫ్ అని అయితే ఉన్నది చూడండి. ఇక్కడైతే ఆపడం అయితే జరిగింది. మన 2 బస్సులు అయితే ఇవేనమాట. అయితే ఇప్పుడు ఈ శ్రీశైల యాత్రలో కోటప్పకొండ టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మొదటి టెంపుల్ అనమాట. మనకు సుమారుగా అయితే ఇక్కడ రావడానికి 11 అయితే అయిందండి. ఇప్పుడు మనం ఒక అరగంటలో అయితే దర్శనాలన్నీ చేసుకుని త్రిపురాంతకం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి అయితే కోటప్పకొండ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దర్శనాలు చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ కోటప్పకొండని దర్శనం చేసుకుంటారని కోరుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు త్రిపుటేశ్వర స్వామివారి దేవస్థానం అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. కోటప్పకొండ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి త్రిపురాంతకం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ అందరికీ కూడా దర్శనాలు పూర్తి అవడం అయితే జరిగింది. అయితే శివయ్య తండ్రి అయితే ఉండడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఈ కోటప్పకొండ టెంపుల్ అయితే ఆకర్షణీయంగా నిలబడుతుంది అనమాట. అదేవిధంగా ఈ గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నది అన్నది. ఈ టెంపుల్ మార్గంకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నది ఈ కోటప్పకొండ టెంపుల్ అనమాట. అదేవిధంగా మనకి బుచ్చుకోట తండ్రి మనకి పైన అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ట్రెక్కింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే టైం పట్టుద్ది కాబట్టి మనం అయితే ఈ యాత్రికులకి అయితే తీసుకెళ్ళడం లేదనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం అనమాట. మొత్తం అందరూ కూడా ఇప్పుడు దర్శనాలు అన్ని కూడా పూర్తి అయిపోయినాయి. ఇక్కడ నుంచి అయితే త్రిపురాంతకం అయితే మనం అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అనమాట. త్రిపురాంతకం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. అచ్చి దగ్గర అయితే ఉన్నామండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీ నందీశ్వర స్వామి వారిని అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ఈ కోటప్పకొండ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి శివరాత్రికి ఎంతో రంగరంగ వైభవంగా ఈ తిరణాలు అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఉత్సవం అయితే చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఎన్నో లక్షలాది మంది
ఈ క్షేత్రానికి ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నందీశ్వర స్వామివారి ఆర్చి అలాగే గోపురం ఆ శివ విగ్రహం శివాలయాన్ని అయితే చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో. దక్షిణామూర్తి వారి స్వామివారి అది థ్యాంక్స్ అండి. ఏమండి జాగ్రత్త జాగ్రత్త. దురాచారశమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్షిత సర్వశక్తి